మైదా పిండి, 1/2 కేజీ గోధుమ రవ్వ వేసుకొని నూనె బాగా వేడి చేసుకొని మరిగించుకొని వేసుకొని జాగ్రత్తగా ఇలాగా గరిటెతో కలుపుకోవాలి. ఇదిగోండి చల్లారిన తర్వాత ఇలాగ ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలి. ఇదిగోండి పిండిలో కొద్దిగా వాటర్ వేసుకుని ఇలాగ మెత్తగా ముద్దలా చేసుకోవాలి. పిండి అలాగా తీసుకునండి, అది అలా పొడుగ్గా చేసుకుని నొక్కు, అందుకంటే అలా నొక్కాలి గోరుమిటి. ఓకే, ఇలా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. వెలిగించుకుని పాను పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత పొయ్యి మంట తగ్గించుకోవాలి, మీడియంలో పెట్టుకోవాలి. నూనె కాగిన తర్వాత ఇంకోటి తీసుకుని గోరుమిటి ఇలా వేసుకుని బాగా మంచి కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. గోరుమిటి ఇలాగ మంచి కలర్ వచ్చాక తీసుకుని వేరే గిన్నెలో వేసుకుని పక్కన పెట్టుకోవాలి. గోరుమిటీలు చేసినప్పుడు ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టేసిన అంటుకోవడం అనేది జరగదు. ఇందులో ఉన్న గొప్ప విషయం ఏంటంటే అస్సలు అంటుకోవన్నమాటండి, దేనికై విడివిడిగా వస్తాయి. తీసినా కూడా ఇదిగోండి ఇలాగా. అలాగే వేపినప్పుడు కూడా మూకు నిండా వేసేసుకున్నా కూడా అంటుకోవడం అనేది జరగదు. వేగిన తర్వాత విడిపోతాయి. ఇదిగోండి పాకం ఇలా రావాలి బుడగల కింద. ఇది తీగ పాకం రావాలండి. ఇందులో కొద్దిగా యాలకుల పొడి వేసుకుని కలుపుకోవాలి. ఇదిగోండి పాకం ఇలా తీగ పాకం వచ్చాక వేపిని పళ్ళెంలో వేసుకున్నారండి గోరుమిటీలు. పాకం అందులో వేసుకుని మొత్తం అంతా పట్టిలాగా గోరుమిటీలకి పాకం అంతా అలా కలుపుకోవాలి. ఇదిగోండి బెల్లం పాకం బాగా పట్టించేసుకుని వేరే గిన్నెలో తీసుకుంటే బెల్లం గోరుమిటీలు రెడీ.